మహాకుంభమేళా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారతదేశంలోని ఉత్తర రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్రాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతోంది. ఇది 144 ఏళ్లకు ఒకసారి జరుగుతోంది. ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహాకుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళా 45 రోజుల పాటు జరుగుతుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళా 2025 పుష్యమాసం పౌర్ణమి తిథి నాడు అనగా 2025 జనవరి 13న ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 26 వరకు అనగా మహాశివరాత్రి పర్వదినంగా సందర్భంగా ముగుస్తుంది. ఈ మహాకుంభమేళా సుమారుగా 4 మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మొదలగు 4 ప్రదేశాల్లో నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాలను ఈ కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు హాజరైన విషయం తెలిసిందే. కేవలం భక్తులు మాత్రమే కాకుండా చాలా మంది సినిమా ప్రముఖులు, రాజకీయ వ్యక్తులు కూడా హాజరవుతూ ఉంటారు. ఇక తాజాగా తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కుంభమేళాకు హాజరైనట్టు తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాకుండా కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. మన మూలాలను గౌరవిస్తూ ఇండియన్ బాయ్స్ తో చాలా జ్ఞాపకాలు పోగు చేసుకుంటూ మా అమ్మతో ప్రార్థన చేస్తున్నాను అంటూ ఫోటోను షేర్ చేశారు. తన డార్లింగ్ గ్యాంగ్ తో కాశీకి వెళ్లినట్టు ఆ పోస్టులో తెలిపారు. విజయ్ అప్లోడ్ చేసిన పోస్టులో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ఇక మహాకుంభమేళాలో విజయ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. విజయ్ ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా గౌతంలో ఇటువంటి యాంగిల్ కూడా ఉందా అని అనిపించేలా ఉంది ఈ వీడియో. ఎవ్వరు ఊహించని రేంజ్ లో దానిని గౌతమ్ డిజైన్ చేశారు. ఈ సినిమాను 2 పార్టుల్లో విడుదల చేయబోతున్నారు. వరుస డిజాస్టర్ మీద ఉన్న విజయ్కి ఇకపై వరుసగా సక్సెస్ సినిమాలు పడతాయని కూడా చెప్పొచ్చు. దీనికి కారణం యంగ్ డైరెక్టర్స్ అందరితో కూడా విజయ్ ప్రాజెక్టు చేస్తూ ఉండడం. సినిమాలో విజయ్ దేవరకొండ ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే లుక్లో కుంభమేళాలో కూడా దర్శనమిచ్చారు విజయ్. ఏదేమైనా మన మూలాలను ఇలా గుర్తు చేసుకుని మన సంస్కృతిని అద్దం పట్టడం అనేది హర్షించదగ్గ విషయమని కూడా చెప్పొచ్చు.